గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తన. చూడండి, ఈరోజు నేను ఎర్ర తోటకూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ వేసుకోండి, ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అవి వేగుతున్నాయి కదా, వేగినప్పుడు మనం కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఆకుకూరలకి. సో వెల్లుల్లిపాయ వేస్తున్నాను. చూడండి, ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత కాట్ పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఎర్ర ఆకుకూర అన్నమాట ఇప్పుడు మనం చేసేది. వేగనిద్దాం. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్ర తోటకూర ఉంది కదా, దీనిలో వేద్దాం. చూడండి, వేసుకున్నాం, కలుపుకుందాము. ఓకేనా? చూడండి, బాగా కలుపుకున్నాను. మంచిగా ఫ్రై అవ్వడానికి కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, తర్వాత వేసుకుందాం. ఓకేనా? ఇది బాగా మగ్గనియడానికి పెట్టేద్దాం. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో నేను పచ్చ ఆకుకూర ఉంటుంది కదా, తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట. అక్కడేమో నేను రెడ్ తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ తోటకూర. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఏమంతా ఉండదు. ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. ఇంకానే పచ్చిమిర్చి వేయలేదు, వేసుకుందాం. ఇందులో కూడా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా వెల్లుల్లిపాయ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేగనిద్దాం. ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఆకుకూర కూడా. 1/2 టీ స్పూన్ ఇందులో కూడా సాల్ట్ వేసుకుందాం. ఓన్లీ మగ్గడానికి కోసమే వేస్తున్నాను. తర్వాత మనం ఎలా అయినా కారం అవన్నీ వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అప్పుడు కూడా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో ఆకుకూర వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర వేసుకున్నాను కదా, కలుపుకుందాం, మూత పెడతాం. చాలా మంచిది ఫ్రెండ్స్ తోటకూర, తినండి మీరు కూడా. కానీ ఉష్గా ఉంటుంది, వర్షాకాలం. బాగా కడుక్కోండి. ఓకేనా? ఇప్పుడు చిన్న మంట మీద మనము దీన్ని బాగా మగ్గనిద్దాం. పాలకూర అంటే మనకు తొందరగా ఉడికిపోతుంది, తోటకూర కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఎర్ర తోటకూర చూద్దాం. చూడండి, కొద్దిగా లైట్గా వాటర్ ఉంది, కానీ దీంట్లో మనం ఇప్పుడు పసుపు, కొద్దిగా కారం, లైట్గా ఉప్పు ఆల్రెడీ ఇంతకుముందుకు వేసాం కదా, చూసుకొని వేసుకుందాం. ఓకేనా? చూడండి, అన్నీ కొద్దిగానే వేసుకున్నాను. పసుపు వేసుకున్నాను, కొద్దిగానే కారం వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, పిల్లలు తింటారు కాబట్టి. కొద్దిగా ధనియాల పౌడర్, ఇంతకుముందు సాల్ట్ వేసాను కదా, అందుకే సాల్ట్ కొద్దిగానే వేసాను. ఓకేనా?
దీనికి ఇప్పుడు మనం మూత పెట్టక్కర్లేదు. దీన్ని ఇలాగే ఓపెన్ చేసి మనం కుక్ చేసుకుందాం. పచ్చి వాసన ఏమైనా మసాలాలు వేసాం కదా పోతుంది. ఓకేనా, ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేద్దాం ఎర్ర తోటకూర. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకి ఎర్ర తోటకూర రెడీ అయిపోయింది. దీన్ని మనం ఆఫ్ చేద్దాం. ఓకేనా, చూడండి గ్యాస్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఇది రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉంది ఇందులో. లేత ఆకుకూర అన్నమాట, లేత తోటకూర. గ్రీన్ కలర్ తోటకూర ఇది. ఇప్పుడు మనం ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ సేమ్ అందులో ఎలా యాడ్ చేసామో ఇందులో కూడా అలాగే యాడ్ చేద్దాం. ఓకేనా, చూడండి ఇందులో కూడా నేను ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. సేమ్ అందులో ఎలా యాడ్ చేశాను ఎర్ర తోటకూరలో ఇందులో కూడా అలాగే యాడ్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం మగ్గేటప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి. ఒకవేళ మనకి ఆకుకూర కాబట్టి ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆకుకూరలో మనకి ఎట్లనే సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగానే, ఫస్ట్ ఇంతకుముందు కొద్దిగా వేసుకున్నాను, ఇప్పుడు కొద్దిగానే వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి. ఒకవేళ మనకు సరిపోలేదంటే మనం తర్వాత తినేటప్పుడు అన్నంలో కావాలంటే వేసుకోవచ్చు కదా. ఏం వేయలేదండి, ఇలాగే ఆకుకూర చేసేసాను. ఓకేనా, సింపుల్గా గుడ్ ఫర్ హెల్త్ ఆకుకూరలు. కానీ వర్షాకాలం కాబట్టి మంచిగా 2-3 సార్లు కడుక్కోండి. ఇంకా ఉష్క బాగా ఉంటుంది కదా. ఉష్క ఉంటుంది కాబట్టి చూసుకొని కడుక్కొని మంచిగా వేసుకోండి. మసాలాలు వేసాను కదా, కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను పచ్చి వాసన పోవాలని. ఆకుకూరలు కూడా అంత పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవద్దు. ఓకేనా, నార్మల్గానే కుక్ చేయాలి. అందులో ఉన్న పోషకాలన్నీ బయటకు వెళ్ళిపోతే మనకు తినేం లాభం ఉంటుంది. సో నార్మల్గానే 70% కుక్ చేసుకుంటే చాలు. చాలా మంచిదండి ఆకుకూరలు తినండి. ఇక్కడ మనకి ఎర్ర తోటకూర రెడీ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ కలర్ తోటకూర చేస్తున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాలు కుక్ చేసి ఆఫ్ చేస్తాను. ఓకేనా, మీరు కూడా తినండి, పిల్లలకు పెట్టండి, హెల్దీ. జాగ్రత్త అండి, మళ్ళీ ఉష్క అది ఇది వస్తుంది తింటున్నప్పుడు, ఎట్లనో ఉంటుంది. ఇంకా మంచిది కూడా కాదు. మంచిగా కడుక్కోండి ఆకుకూరలు. కడుక్కొని అప్పుడు కుక్ చేసుకుంటే చాలా, పిల్లలకు కదా, అందుకే కొంచెం స్పైసెస్ కూడా తక్కువనే వేసాను, ఎక్కువ వేయలేదు. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది, ఎందులో అయినా బాగానే ఉంటుంది ఆకుకూర. కానీ ఏంటంటే ఏ కూర చేసుకున్నా కూడా ఆకుకూర అనేది మన లంచ్లో యాడ్ చేసుకుంటే మనం తినే ఆహారం అదే ఉంటుంది కదా, ఫుడ్ తింటాం కదా, సో అందులో కొంచెమైనా మనం ఆకుకూర యాడ్ చేసుకోవాలి ఏ కూర ఉన్నా సరే. అప్పుడు మనకు అన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట, అన్ని రకాలుగా. అన్నీ అంటారు కదా, సో అన్నీ అందుతాయి. కంపల్సరీ మన ఫుడ్లో ఆకుకూర కొద్దిగానైనా పక్కన పెట్టుకోవాలి. పప్పు అయినా సరే, ఏదైనా సరే చేసుకున్నప్పుడు ఆకుకూర అనేది మనం కొద్దిగా తింటే అది మనకి మంచిదన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు,
కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది కూడా అయిపోయింది, నేను ఆఫ్ చేసేస్తాను, ఓకేనా. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, గ్రీన్ తోటకూర, రెడ్ తోటకూర, ఓకేనా. ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది, పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలి. బాయ్ ఫ్రెండ్స్.